అందరికీ నమస్కారం. నేను మీ మురళి. మగధీర సినిమాలో బ్రహ్మానందం ఒక డైలాగ్ చెప్తారు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అని. ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఆ విధంగానే అనుకుంటున్నారు. సజ్జల పార్టీ నుంచి అవుట్ అనే మాట తెలియగానే అబ్బా ఇది నిజం అయితే బాగుండు అన్న మాట వినబడుతుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత నెంబర్ 2 ప్లేస్ ఎవరయ్యా అనే వివాదం చాలాసార్లు, అంటే వైసీపీ పార్టీ ఉన్నంత వరకు కూడా వివాదం జరుగుతూనే వస్తుంది. అది నడుస్తూనే ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ తర్వాత ఆ స్థానం మీద ఎవరు ఎప్పుడూ పోటీ ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నేనంటే నేను అనుకుంటూనే ఉంటారు. అయితే చాలా రోజుల పాటు పార్టీలో నెంబర్ 2 నేతగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. అది మనందరికీ తెలిసింది. ఎందుకంటే అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పార్టీ అక్రమ ఆస్తుల కేసులో కూడా, అంటే ఈ కేసులో ఆయన నిందితుడు 16 నెలల పాటు జగన్ గారితో సహా జైలు జీవితం అనుభవించారు. మరి పార్టీ ఆవిర్భావం వెనక విజయసాయిరెడ్డి పాత్ర కూడా ఉంది కదా. ఆ పార్టీ పెట్టడం దగ్గర నుంచి వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుని అన్నా మనం విజయం సాధించామని చెప్పేటంత వరకు, అంటే నా తర్వాత నువ్వే అన్నా చెప్పేటంత వరకు. కానీ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా కృషి చేశారు విజయసాయిరెడ్డి. అందుకే ఆయనకు పార్టీలో 2వ స్థానం దక్కింది కూడా అప్పుడు. అయితే ఎక్కడో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో పార్టీలోకి, అప్పటి నుంచి సీన్ మారిపోయింది. సీన్ మారిపోయి జగన్ని శాసించేంత వరకు వెళ్ళింది. అంటే సజ్జల వారు చెప్పాలి, జగన్ మాట్లాడాలి. సజ్జల వారు చెప్పాలి, జగన్ వెళ్ళాలి. సజ్జల వారు చెప్పాలి, స్క్రిప్ట్ పేపర్లు వెళ్ళాలి. సజ్జల వారు చెప్పాలి, పలానా మంత్రి మాట్లాడాలి. అంటే సకల శాఖ మంత్రిగా సజ్జల వారు తెర మీదకి వచ్చేసారు. చివరకు సాయన్న పార్టీ నుంచి బయటికి గెంటేసే వరకు, బయటికి వెళ్ళిపోమ్మనే వరకు పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తర్వాత స్థానం పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డిదే అని చెడ్డీ వేసుకొని బొడ్డోని అడిగినా చెప్పేస్తాడు. ఎందుకనంటే సకల శాఖ మంత్రిగా ఇరిగేషన్ మంత్రికి ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాలి అని అనుకుంటే అతనికంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం, లేదు హోమ్ మినిస్టర్ ఏదైనా చెప్పాలి అని అనుకుంటే అతనికంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారి చెప్పేయడం. ఇంకా మనకు ఆర్థిక శాఖకి సంబంధించిన మంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే అతనికి కూడా ఇతనే ప్రెస్ మీట్ పెట్టేసి అతని తరఫున ఇతను మాట్లాడేయడం. అంటే సకల శాఖ మంత్రిగా వ్యవహరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఆ రాష్ట్ర వ్యవహారాలతో పాటు రాష్ట్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఆయనకు గట్టి పోటీ ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. ఆ పోటీ ఎక్కడి నుంచి అయ్యా అంటే అదే పార్టీ నుంచి. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మీకు తెలిసే ఉంటుంది. మద్యం కుంభకోణం ఈ పేరు చెప్పగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మనకు గుర్తొస్తారు. ఎందుకనంటే హవాలా డబ్బుని ఏ విధంగా తరలించాలి, ఎక్కడెక్కడికి తరలించాలి, ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా చెవిరెడ్డి ద్వారానే బయటికి వెళ్ళాయి అన్నది ఒక నానుడి. ఏది ఏమైనా చంద్రగిరి ఎమ్మెల్యేగా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొన్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. అయితే ఆయన తన రాజకీయ వారసుడికి అసెంబ్లీ టికెట్ ఇప్పించి తాడేపల్లి వ్యవహారాలు చూసుకోవాలని జగన్మోహన్ రెడ్డి వద్ద విన్నవించారు. ఏది ఏమైనా అనూహ్యంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలోకి చేరిపోవడంతో ఒంగోలు పార్లమెంటు స్థానానికి అభ్యర్థి అవసరమయ్యారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి షిఫ్ట్ చేశారు. ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు భాస్కర్ రెడ్డి. అయితే ఇక్కడ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు, అది మనందరికీ తెలిసిందే. బెయిల్పై విడుదల ఇచ్చారు, అది మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు భాస్కర్ రెడ్డి తాడేపల్లిలోనే మకా వేశారట. ఎందుకో తెలుసా? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా పనులు చక్కబెడుతూ ఈ క్రమంలో వ్యూహాల పరంగా సజ్జల రామకృష్ణారెడ్డితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విభేదాలు మొదలైపోయాయి. చెవిరెడ్డి ఎప్పుడైతే జగన్ గారి పక్కకి చేరాడో, జగన్ గారి పనులన్నీ చూస్తున్నారో, ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే ఒకే వరలో 2 కత్తులు ఇవ్వడం, విభేదాలు పతాక స్థాయికి కూడా చేరిపోయాయి. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సర్వే టీములు ఉన్నాయి. ఈ సర్వే టీముల అస్త్రంతో చెవిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మరింత చేరువైపోయారు. ఆ ఎత్తుగడితోనే ఆయన జగన్మోహన్ రెడ్డికి దగ్గరవుతూ వచ్చారు. దీనిని ఎంత మాత్రం సహించుకోలేని సజ్జల వారు చాలా గురుగా ఉన్నారట. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఇటీవల మొన్న ఒక సర్వే అస్త్రాన్ని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచారట. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సింపతి పెరిగిపోతుంది మనకి, మరి జగన్ ఇమేజు గ్రాఫ్ అమాంతంగా పైకి వెళ్ళిపోతుంది అని బయట ప్రజల్లో ఇటువంటి విధానం ఉంది అని చెవిరెడ్డి ఒక రకమైన సర్వేని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెట్టారట. అయితే ఈ నివేదికలు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరిన్ని అరెస్టులు జరిగేలా ప్లాన్ చేస్తే క్యాడర్లో
కసి పెరుగుతుంది, మళ్ళీ పార్టీ పుంజుకుంటుంది అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పడంతో చాలా హ్యాపీగా ఖుషి అయిపోయారట జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఇప్పుడు ఇంకా కూటమి నేతలు, ఇంకా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రభుత్వం మరింతగా వైసీపీ నుంచి అరెస్టులు పర్వం కొనసాగిస్తే బాగుండు అన్నట్టు చూస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అనంటే ప్రజల్లో మనకి సింపతి పెరుగుతుంది, సింపతి పెరిగితే వచ్చే ఎన్నికల్లో మనకి ఓట్లు బాగా రాలుతాయి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవుతారని మన చెవిరెడ్డి గారు ఎప్పుడైతే ఈ సర్వే మాకు ఎలా వచ్చింది అని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సర్వే అస్త్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇలా అయితే మన పార్టీ మనుగడ కష్టం అయిపోతుంది అని. ఎందుకు అనంటే ఇందాకే చెప్పా, ఒకే ఊరిలో 2 కత్తులు ఇవ్వడవు అని. ఇక తాడేపల్లి వర్గాల్లో ప్రచారం ఏమని నడుస్తుంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అలాగే మన సజ్జల రామకృష్ణారెడ్డికి అస్సలు పడడం లేదు. ముఖ్యంగా చెవిరెడ్డి పక్కకు చేరడానికే జగన్ గారు సుముఖంగా ఉన్నారు అని. ఎందుకనంటే హవాలా డబ్బులు కానివ్వండి, మన ఇది మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ధనం కానివ్వండి, ఏదైతే ఉందో ఇదంతా కూడా మన చెవిరెడ్డికి తెలిసినంత విధంగా సజ్జల వారికి తెలియదు కదా. ఎందుకంటే ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కరు తీసుకున్నప్పుడు ఆయా సెక్షన్ల దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులు అతనికే తెలుస్తాయి. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా సజ్జల వారు విషయాన్ని పక్కన పెట్టి చెవిరెడ్డి వారికి దగ్గర అవుతూ వస్తున్నారు. మరి ఇలా రావడం వల్ల ఒక దరిద్రం వదిలిపోయిందిరా పార్టీకి, ఈ సజ్జలవాడి దరిద్రం అన్నట్టు నాయకులు చూస్తున్నారని బయట టాకు. ఎందుకు అనంటే ఏదైనా స్వేచ్ఛను కోల్పోయారు ప్రతి ఒక్క నాయకులు కూడా. ఇప్పుడు ప్రతిపక్షం కానివ్వండి, స్వపక్షం కానివ్వండి, ఏదైనా ఒక విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి అని అనుకుంటే ఆ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతనికి తెలుస్తుంది తప్ప పక్కన ఎవరో ఉన్నారు లేదా సకల శాఖ మంత్రిగా నేను ఉన్నాను అంటే సజ్జల వారికి తెలియదు. మరి ఆయా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడడానికి లేకుండా నేను ఇచ్చిన స్క్రిప్టే చదవాలి, నేను చెప్పినట్టే మీరు చెప్పాలి, నేను ఖండించినట్టే మీరు ఖండించాలి అని అంటే ఇతను డమ్మీ. ఎవరైతే మంత్రి ఉన్నారో అతను డమ్మీ. ఇప్పటివరకు జరిగింది అదే. వీళ్ళందరూ కూడా మాట్లాడుకునేది ఏంటి అని అంటే, అమ్మయ్య ఇప్పటికి సజ్జల పీడ వదిలిందిరా బాబు, బలే వచ్చాడు మన చెవిరెడ్డి అన్నట్టు అక్కడ వైసీపీ వర్గాల్లో వినబడుతున్నటువంటి టాక్. ఏది ఏమైనా ఇదే ఊపు కొనసాగితే, ఇదే విధంగా ఉంటే మరో 6 నెలల్లో సజ్జల ప్లేస్లోకి మన చెవిరెడ్డి రావడం ఖాయం అని వైసీపీలో ఒక ప్రచారం నడుస్తుంది. మరి అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మనం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చెవిరెడ్డికి మరింతగా ప్రాధాన్యత ఇవ్వడం అక్కడ సజ్జల వారు అస్సలు దాన్ని మింగుడు పడటం లేదట సజ్జల వారికి. ఇప్పటి వరకు నేను సకల శాఖ మంత్రిగా ఉన్నాను, ప్రతి మంత్రికి ఏ విధంగా నడుచుకోవాలో నేను చెప్పాను. ఏది ఏమైనా భయ్యా, ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. రాజ్యాంగం, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఒక ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఒక పేపర్కి, సాక్షి పేపర్కి ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ విధంగా తెలిసిపోతుంది అంటే ఇతను స్క్రిప్ట్ వరకు కొద్ది నాలెడ్జ్ ఉంది, ఆ స్క్రిప్ట్తోనే మొత్తం ప్రభుత్వాన్ని ఇప్పటివరకు నడిపించారు అన్న టాక్ బయట వినబడుతుంది. అంటే ఏ మంత్రి ఎలా ఉండాలి, ఏ మంత్రి ఏం చేయాలి, తప్పటి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధపాతాళ లోకానికి పడిపోయాడు. 11 సీట్లు రావడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డే అని పార్టీలో చాలామంది గట్టిగా అరిచి బల్ల గుద్ది చెప్తున్నారు. అంటే సజ్జల ముద్ర ఎంతవరకు పార్టీ మీద పడిపోయింది అన్నది మనకు అర్థమవుతుంది. సజ్జల లేవమంటే లేవడం, కూర్చోమంటే కూర్చోవడం, సజ్జల తాగమంటే తాగడం, వెళ్ళమంటే వెళ్ళడం, జనాల్ని సమీకరించమంటే సమీకరించడం, అంటే ప్రతిదీ పిన్ టు పిన్ సజ్జల వారు చెప్పినట్టే వైసీపీ పార్టీలో జరిగింది. అలా జరగడం వల్లే ఇప్పుడు వైసీపీ అధపాతాళ లోకానికి పడిపోయింది. ఇప్పుడు మా పార్టీ నాయకులు కూడా దిక్కు ముక్కు ఎవరో లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మన సజ్జల వారు చెప్పినట్టే నడుస్తున్నాడు. ఇలా నడవడం వల్ల పార్టీ మరింతగా అధపాతాళ లోకానికి పోతుంది అని పక్క పార్టీ వైపు చూస్తున్నటువంటి నాయకులు కూడా మమ్మల్ని పక్క పార్టీ వాళ్ళు కూడా తీసుకోరు. ఎందుకు అనంటే మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా నోటి దూల వల్ల ఎంతోమందిని ఎంతో విధంగా బాధ పెట్టాం. పక్క పార్టీలోకి వెళదామన్నా సరే మమ్మల్ని రానివ్వరు అని బాధతో కూర్చుని ఉండిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టమంటే తిట్టడం, సజ్జల రామకృష్ణారెడ్డి పలానా మంత్రి తిడితే ఫలానా మంత్రికి కోపం వస్తుందని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి హుకుం జారీ చేయడం ఎలా జరిగిపోయిందంటే వైసీపీ పార్టీని 11 సీట్లకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితికి వరకు జారిపోయింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫామ్లోకి వచ్చారో గమ్మత్తుగా అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్, అంటే చూస్తూ ఉంటారు కదా
ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నేను సర్వేలు చేస్తున్నాను, మనకు సోషల్ మీడియా టీం ఉంది, ఈ టీం ద్వారానే మనకు మొత్తం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో, ప్రతి గల్లీలో నీ గురించి ఏమనుకుంటున్నారో, ప్రతి ఇంట్లో మీ గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు అని ఎలా ఓదరకొట్టాడు జగన్మోహన్ రెడ్డికి. ఆ విధంగానే నా దగ్గర కూడా సర్వే టీం ఉంది, నీ ఇప్పుడు సర్వే చేస్తున్నారు, మీ గురించి ఎలా అనుకుంటున్నారు, ఇప్పటి వరకు సజ్జలు చెప్పిందంతా తప్పండి, మన టీం చెప్తున్నదంతా కరెక్ట్ అండి అని ఎప్పుడైతే చెవిరెడ్డి దగ్గర అవుతున్నాడో సజ్జల గారికి మింగులు పడటం లేదు. మింగులు పడక ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి బయటికి పోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఒకప్పుడు పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి సాయన్నను కూడా తీసుకువచ్చే అవకాశాలు కూడా కనపడుతుండటంతో సజ్జల వారికి అసలు గొంతులో వెలకాయ పడ్డట్టుంది. అందులోనూ ఇప్పుడైతే నేను రాజకీయాలకి స్వస్తి చెప్పి వ్యవసాయాన్ని చేసుకుంటున్నానని సాయన్న చెప్పుకుని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారో అప్పటి నుంచి పార్టీలో లకలకులు మొదలైన తర్వాత దాన్ని ఏ విధంగా చక్కదిద్దాలి అన్న బాధ్యత కూడా జగన్పై ఉంటే ఇటువంటి నా దగ్గరికి తీసుకురావద్దు మహాప్రభు అన్న విషయాలు కూడా వినపడ్డాయి. ఎప్పుడైతే సాయన్న బయటికి వెళ్ళిపోయాడో మరి సజ్జల వారి చేతికి పగ్గాలు వచ్చాయి. సజ్జల వారు చెప్పింది ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగింది. అందుకనే అదపాతాళ లోకానికి 11 సీట్లకు పడిపోయింది. ఏది ఏమైనా ఇప్పుడు చెవిరెడ్డి ఆ స్థానంలోకి రావడం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మింగుడు పడినటువంటి విషయం. మరి ఇప్పుడు కనీసం నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పార్టీ, అంటే 11 సీట్లకే పరిమితమైన పార్టీ చెవిరెడ్డి ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి దూరం అయితే పార్టీ మరింత బలపడుతుందేమో అన్న ఆశ మరి పార్టీ వర్గాల్లో అయితే ఉంది అన్న మాటలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా సర్వే టీం అస్త్రంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అవడం చూస్తూ ఉంటే పార్టీ చాలా అద్భుతంగా కొనసాగుతుంది, సజ్జల వారిని బయటికి తరివేయడం ఖాయంగా కనపడుతుంది అని వైసీపీ వర్గాల్లో అంటున్నటువంటి మాట. మరి మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.